హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఒక స్నాక్ ఐటెం చూపిస్తున్నాను. స్నాక్ అంటే టిఫిన్ లాగా కూడా, టిఫిన్ ఐటెం అని అంటారు, అందరికి తెలిసింది. ఇది మైదా పిండితో చేసే బజ్జీ. ఇది ఫస్ట్ పల్లీలు, చట్నీ కోసం పల్లీలు, మిరపకాయలు వేయించుకోవాలి. ఇది మా ఇంట్లోది కాదండి, మా అక్క వాళ్ళ ఇంట్లో వెళ్ళినప్పుడు చేసింది. మా ఇంట్లోది కాదు ఇది. ఒకవైపు చెల్లె వేయించుతుంది, ఒక సైడ్ నేను కూడా పల్లీలు వేయించుకుంటున్నాం. ముగ్గురం కలిసి చేసిన రెసిపీ అండి ఇది. ఇదిగో నేను పల్లీలు వేయించుతున్నాను, ఒక సైడ్ ఏమో చెల్లె మిరపకాయలు గోలిస్తుంది. తర్వాత అందరు బాగున్నారా? నేను చెప్పింది వాయిస్ వినబడుతుందా లేదా? గట్టిగా మాట్లాడదామంటే కొంచెం టెన్షన్ అనిపిస్తుంది, అందుకని ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోకండి. మేము చట్నీకి ప్రిపేర్ చేసినాం. మా అక్క అందులో ఆనియన్స్ అవి నేను తీయడం మర్చిపోయా వీడియో. ఆనియన్స్, సాల్ట్, కొంచెం మిరపకాయలు, తర్వాత కొంచెం సోడా అవన్నీ వేసేసి కలుపుతుంది. అంటే నైట్ నానబెట్టింది, కాకపోతే ఇప్పటికిప్పుడు ఆనియన్స్ కట్ చేసి వేసింది అంతే. పిండి నైట్ నానబెట్టింది. చట్నీ కోసం మేము పల్లీలు అన్నీ సెట్ చేసి పెట్టుకుంటుంది చెల్లె. ఇది మా ఇంట్లోది కాదు, అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ తీసిన వీడియో. పల్లీలు, మిరపకాయలు, తర్వాత వెల్లిపాయలు కొన్ని పచ్చి వేసుకున్నా బాగుంటాయి. అందులో చూడండి, పల్లీలు, మిరపకాయలు, కల్యామాకు, ఇక అందరికి తెలిసే ఉంటుందండి, తెలియని వాళ్ళ కోసం అన్నీ కలిపి మిక్సీ పడుతుంది చెల్లె. తర్వాత సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకుంటున్నాం. అందరూ నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్, ఎందుకంటే లైక్ చేస్తేనే వీడియో ఇది అయిపోతుంది కాబట్టి నచ్చితే ఒక లైక్ చేయండి. వాయిస్ గట్టిగా రావడం లేదు కావచ్చు కదా. తర్వాత అక్క వేస్తున్నా చూడండి, నేను కాదు, తను అక్క వాళ్ళతోటి కూడదు, తను కూడా చేసింది. నలుగురం కలిసి చేసినాం. తను మిక్సీ పడుతుంది, అక్క వేస్తుంది, నేనేమో గోలిస్తున్నాను. 10 మందికి చేయాలంటే, ఎక్కువ మందికి చేయాలంటే అంతే కదా, మనిషికి ఒక్క వర్క్ చేస్తేనే తొందర అయిపోతుంది కదా. అందుకని తను వేసింది, నేను కొంచెంసేపు చేసా. తర్వాత నేనే ఎక్కువసేపు ఉండలేదు. ఇదిగో అయిపోయినవి మైదా పిండి బజ్జీ ప్లస్ చట్నీ. కానీ తొందర చేసేసినాం, కానీ ఎంత సూపర్ ఉన్నాయంటే చాలా బాగున్నాయి. నిజం చెప్తున్నా, టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఎంత బాగా వచ్చింది చూడండి బజ్జీ, బాగున్నాయి. చట్నీ బాగుంది, బజ్జీ కూడా బాగా స్మూత్గా ఉంది, బాగుంది, క్రిస్పీగా పైన లోపల స్మూత్గా. ఓకే బాయ్, మరి నచ్చితే లైక్ చేయండి.